హై వ్యూవర్స్, నమస్తే. ఒక చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక విషయాన్ని మీ వరకు ఈ వీడియో ద్వారా చేరవేస్తున్నాను. దయచేసి చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. గ్రామీణ ప్రాంతంలో ప్రతి సంవత్సరము డయాలసిస్ పేషెంట్స్ అనేది అధికంగా పెరిగిపోతున్నారట. ప్రభుత్వం కూడా ప్రతి చిన్న చిన్న డిస్ట్రిక్ట్లో కూడా ప్రభుత్వాలు కూడా ప్రతి జిల్లాలలో ఈ డయాలసిస్ సెంటర్ని ఓపెన్ చేసి ఈ ఎవరైతే నెఫ్రాలజీకి సంబంధించిన పేషెంట్స్, నెఫ్రాలజీ డిజార్డర్తో బాధపడుతున్న వాళ్ళు, కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి అందుబాటులో డయాలసిస్ సెంటర్స్ అయితే పెట్టడం జరిగింది. పెట్టినా సరే ప్రతి సంవత్సరం ఈ డయాలసిస్ పేషెంట్స్ చిన్న వయసులో 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి డయాలసిస్ అనేది అవసరపడుతుందని కొన్ని అధ్యయనాలు ఎందుకోసం ఇలా జరుగుతుందని వాళ్ళు అధ్యయనం చేసినప్పటికీ మనకు తెలిసిన విషయాలు ఏంటంటే ఈ ఏదైతే నెఫ్రాలజీకి సంబంధించిన డిజార్డర్స్తో బాధపడే వాళ్ళు గ్రామీణ ప్రాంతంలో అధికంగా ఉన్నారట. దీనికి మెయిన్గా రీజన్ ఏంటంటే ఎక్కువ అన్నెసెసరీగా పెయిన్ కిల్లర్స్ వాడడము, ప్రతి నొప్పి గోళీలు ప్రతి దానికి తలనొప్పి కావచ్చు, ఒళ్ళు నొప్పులకు కావచ్చు, నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ కావచ్చు, అలాగే గ్లూకోకార్టికోస్టెరాయిడ్స్ కావచ్చు, అలాగే విపరీతమైనటువంటి యాంటీబయోటిక్స్ కానీ వాడేవారిలో, అలాగే కొన్ని రకాల జెనెటికల్ రీజన్స్ వల్ల కావచ్చు, బీపీ షుగర్స్ ఉన్న వాళ్ళకి, అలాగే కొన్ని రకాల ఆహారపు అలవాట్లు ఉన్న వారికి, ఎక్కువ మోతాదులో మటన్ తీసుకునే వారిలో, అలాగే నాన్ వెజ్ ఇష్టంగా తీసుకునే వారిలో కావచ్చు, అలాగే మరికొన్ని రీజన్స్ వల్ల తగినంత మోతాదులో నీళ్లు తాగకపోవడం వల్ల నెఫ్రాన్స్ అనేటివి, కిడ్నీ ఫంక్షన్ అనేది ఫెయిల్యూర్కి వచ్చి డయాలసిస్ వరకు వెళ్తున్న వారి సంఖ్య ప్రతి సంవత్సరం పెరిగిపోతుందని చెప్పేసి కొన్ని అధ్యయనాలు మనకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా దీనిలో చెప్పినటువంటి విషయాల్ని మనము ఖచ్చితంగా మనం ఏదైనా మిస్టేక్ చేస్తున్నాం అనేది 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. ఎవరైతే ప్రతి చిన్నదానికి నొప్పుల గోళీలు వాడుతున్నా, అలాగే అన్నెసెసరీగా యాంటీబయోటిక్స్ వాడుతున్నా, అన్నెసెసరీగా గ్లూకోకార్టికోస్టెరాయిడ్స్ యూజ్ చేస్తున్నా, అలాగే మాదక ద్రవ్యాలు కావచ్చు, అలాగే కొన్ని రకాల చేన్లకు వాడే విషాన్ని ఉండే కెమికల్స్ ఏవైనా వాడినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు భవిష్యత్తులో కిడ్నీ ఫంక్షన్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం అధికంగా ఉంటుంది. ఇవి ఖచ్చితంగా ఈ 5 రకాల రీజన్స్ వల్ల గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్న పేద బీద ప్రజలు ఖచ్చితంగా ఈ డయాలసిస్ వల్ల ఇబ్బంది పడతారు. అలాగే కిడ్నీ సమస్య వల్ల వాళ్ళు ఖచ్చితంగా డయాలసిస్ వరకు వెళ్ళిపోతారు. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్కి మీరు అడక్ట్ కాకుండా ఉండేందుకు ప్రయత్నించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే తెలిసో తెలియకో ప్రతి చిన్నదానికి మనం పెయిన్ కిల్లర్స్ యూజ్ చేస్తాం. కాబట్టి వీటిని సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి. ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని జీవించాలని కోరుకుంటూ నమస్తే, జై హింద్, జై భారత్.